నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం మరోసారి రాజకీయ దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎవరితోనో కిషన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేశారు. ఏంటి అంటే ఈరోజు మెట్రో రెండో దశ మెట్రోకి సంబంధించి అనుమతులు రావట్లేదు, ఈ అనుమతులు రాకపోవడం కారణం ముఖ్యంగా కిషన్ రెడ్డి కారణం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని. దీని వెనుక ఎవరున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ చెప్తే ఆయన వింటున్నాడు. కేటీఆర్ ఏదైతే కుట్రలు చేస్తున్నా ఆ కుట్రల్లో కిషన్ రెడ్డి భాగస్వామ్యం అయిపోయి ఈరోజు అనుమతులు రాకుండా చేస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు నిధులు విడుదల కావాల్సింది, కానీ ఈరోజు నిధులు విడుదల కావట్లేదు. దీనికంతా కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఇదంతా ఉండి వెనక నడిపిస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఇదే కాదు, ప్రతి అంశంలో కూడా ఈరోజు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారనేది. ఎక్కడున్న వైజాగ్ మొత్తం జూబ్లీస్ మాదాపూర్ అంతా కలిస్తే ఉండనంత విశాఖపట్నానికి ఈరోజు మెట్రో అనుమతి ఇచ్చారు. గుజరాత్లో నిధులు విడుదల చేశారు. మరి ఇంత పెద్ద నగరం హైదరాబాద్ ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? రెండో దశకు నిర్మాణానికి ఎందుకు మీరు అనుమతులు ఇవ్వట్లేదు? కిషన్ రెడ్డి మీరు సమాధానం చెప్పాలి. ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు. నిజంగా పరిస్థితి ఉందా? మరి ఈరోజు కిషన్ రెడ్డి కేసీఆర్ చెప్తే కిషన్ రెడ్డి వినే పరిస్థితిలో ఉన్నారా? వీళ్ళు చెప్పడంతో ఈరోజు నిధులు రాకుండా అడ్డుకుంటుందా? ముఖ్యమంత్రి కామెంట్స్లో వాస్తవం ఎంత ఉంది? ఎందుకంటే ఈరోజు బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఇవన్నీ అమలు చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఈ రకంగా కేంద్రం పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు బీజేపీ ఆరోపణలు చేస్తున్నారు. సరైన డిపిఆర్ లేకుండా మీరు సరైన డిపిఆర్ తోటి రండి, అలా లేకుండా మీరు ఎట్లా జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి ఆరోపణలో వాస్తవం ఉందా? ఈరోజు రావాల్సిన నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నాడా? ఇందులో వాస్తవం ఉంది. సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ నుంచి సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీసాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా మాకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకటరెడ్డి గారు మీ దగ్గరికి వస్తాం. వెంకటరెడ్డి గారు చూసాం కదా, దాదాపు గంట మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు. అందులో పూర్తిగా బీజేపీ పైన, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన విమర్శలు చేశారు. మొన్న కూడా విమర్శలు చేశారు ముఖ్యమంత్రి. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు? ఎందుకు ఎప్పుడు కూడా నేను కూడా ఏ రోజు కూడా మీ పైన విమర్శలు కూడా చేయలేదు. గతంలో కేసీఆర్ ఏ రకంగా మీ పైన విమర్శలు చేశారు, కానీ ఏ రోజు మీరు సమాధానం చెప్పలేక నేను ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి నేను మాట్లాడను, కిషన్ అన్న అంటాను. ఈరోజు రాష్ట్రం కోసం నేను ఇంత ప్రయత్నాలు చేస్తుంటే నిధులు తీసుకురావడానికి రెండో దశ ఏదో ఫేజ్ 2 చేద్దాము మెట్రో కంటే అనుమతి ఇవ్వకుండా ఈరోజు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇది కుట్రలో భాగస్వామ్యం అవుతున్నాడు కిషన్ రెడ్డి. ఈ రకమైన ఆరోపణలు చేశారు. ఏంటి నిజమైన వాస్తవేనా వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ఒకటండి, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మనిషి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి భాష, ఆ యాస చూస్తే విసుగొస్తుంది. సామాన్యుడు కూడా విసుక్కునేటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ముఖ్యమంత్రి దాపరించినాడా తెలంగాణకు అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. ముఖ్యమంత్రి గారు అంత అసభ్యకరంగా అయితే మాట్లాడలేదు వెంకటరెడ్డి గారు. దయచేసి ఆయన సబ్జెక్ట్ పరంగానే మాట్లాడారు. మీరు గతంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు విని ఉంటారు. మీరు కేసీఆర్ మాట్లాడినప్పుడు ఇదే బీజేపీ పైన, కిషన్ రెడ్డి పైన ఎలాంటి కామెంట్ చేశారో విని ఉంటారు కదా. అని ఏమన్నాడు శ్రీనివాసరెడ్డి గారు? అక్కడ ఉన్న జర్నలిస్ట్ అన్నాడు, ఏమన్నాడు శ్రీనివాసరెడ్డి గారు? రండా అన్నాడు కదా, నేను రండా అన్నానా అంటే ఏమని అర్థమానండి? ఏమని అర్థం అంటే మీరు చెప్పండి. సీనియర్ జర్నలిస్ట్ మీరు రక్షణ కౌశల్ లాగా వస్తున్నారు కదా, చెప్పండి సమాధానం. అనొచ్చా మహేష్ గారు? మీరు నేను ఒక మాట మాట్లాడి నేను అన్నా మహేష్ గారు, మీరు ఆ మాట అంటే అర్థమైందండి? ముఖ్యమంత్రి పదవికి, దాని హోదాకి తగిన పరిస్థితి లేదా? లైవ్లో ఒంటికోటి కేసులో అరెస్ట్ అయినట్టు జైలుకు వెళ్ళినటువంటి వ్యక్తి మాట్లాడడం ఇలా సిగ్గుచేటు. నేను మాట్లాడుతున్నాను వెంకటరెడ్డి గారు. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏదో రకంగా గాడిలో పెడతాము, రాష్ట్రం ఏ రకంగా కేసీఆర్ అప్రపాలు చేశాడు. రెండో దశ ఈయన కాలుకు బలపం కట్టుకొని 52 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చి 5 సార్లు ప్రధాని ఆవేదనతో అంటారు కదా. ఆయన ఢిల్లీకి ఆయన పోయినాడా రాహుల్ గాంధీ కలవడానికి, అఫీషియల్ డ్యూటీ వేసుకొని TADL తీసుకోవడానికి, ఫ్లైట్ ఖర్చులు తీసుకోవడానికి పోయిండా, ఎన్ని పోయినాడు ఏంది అనేది 2 కలుపుకొని పోయినటువంటి పరిస్థితి. ఎవరికి తెలియదండి? హైకమాండ్ కలవాలనుకున్నప్పుడు ఏదో ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని పోతారు. ఫ్లైట్, చార్టర్ ఫ్లైట్, ఫ్రీ ఎక్స్పెండిచర్ ఇవి అక్కడ జరుగుతుంది. పార్టీ వ్యవహారాలు నడిపించేటువంటిది అనలేక ఆ మాట. అది కాదు కావాల్సినటువంటిది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలు మీరు కూడా వినాలి. ఇప్పుడు కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు 2014లో తెలంగాణలో
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నడక నడుస్తున్న పరిస్థితుల వల్ల కేసీఆర్ గారు దాన్ని ఇటు అటు తిప్పుతున్నటువంటి పరిస్థితుల వల్ల సరే మొత్తం మీద ఎల్ఎన్టీతో ఒక కాంప్రమైజ్ అయ్యి అని అనేక రకాలుగా ఆపినాడు ఆయన. అసెంబ్లీ ముందరికి వెళ్ళిపోతుందా, అసెంబ్లీ పైకి వెళ్ళిపోతుందా, రకరకాలుగా అడ్డంకులు పెట్టి వాళ్ళని సతాయించినటువంటి పరిస్థితుల వల్ల సరే కాంప్రమైజ్ అయినారు. ఆ ఫస్ట్ ఫేజ్ అయిపోయినటువంటి మాత్రం దానికి 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసినటువంటి విషయాన్ని మీ దృష్టికి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తీసుకొస్తున్నటువంటి ఈ ఒక సందర్భం. పోతే రెండవ ఫేజ్కి సంబంధించినటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఎల్ఎన్టీకి ప్రభుత్వానికి వచ్చినటువంటి అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వమైనా, గత టీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించి కమిషన్ల కోసం పనిచేసేటువంటి పద్ధతుల వల్ల ఉండడం వల్ల ఎల్ఎన్టీ పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డదండి. ఎందుకు పారిపోతారండి? వాళ్ళకి బిజినెస్ లేదు, ట్రాఫిక్ లేదు. కాబట్టి అనేక రకాలుగా వాళ్ళు చెప్తున్నటువంటిది వినకుండా పంపించే ప్రయత్నం చేసినారు. ఏదో 13,500 కోట్లకు ఏదో దాన్ని ఈ మధ్యన మే 8వ తేదీ నాడు మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి. ఆనాడు ఆ ఒప్పందం కుదిరింది. ఎవరితో కుదిరింది? రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఎన్టీతో కాంపన్సేషన్, నష్టపరిహారం ఇచ్చేటువంటి పరిస్థితుల వల్ల ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఇస్తాము, మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయినారు. 8వ తేదీ తర్వాత వీళ్ళు ఏం చేసినారు? ఆ ఫైల్కు సంబంధించి అంతవరకు ఇప్పుడు ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అంటే మీకు మరి అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, 2 ఏజెన్సీ ఎవరైతే ఆపరేట్ చేస్తారో ఏజెన్సీ, 3ది స్టేట్ గవర్నమెంట్. ఈ మూడింటి మధ్యన అగ్రిమెంట్ జరగాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 50% ఇస్తుంది కాబట్టి, ఫైనాన్స్ చేస్తుంది కాబట్టి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో చాలా కాలం క్రితం కిషన్ రెడ్డి గారు చెప్పినారు, మీరు ఎవరు ఏజెన్సీలో చెప్పాలి కదా అన్నారు. ఎల్ఎన్టీ లేదు కదా, అందుకోసం డిలే అవుతుంది అనే మాట ఆయన ఓపెన్గా ప్రెస్లో హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా చెప్తున్నటువంటి సందర్భం. అది అయిపోయింది. ఇప్పుడు మొన్న పంపిస్తే ఐఆర్ఎఫ్సి లోన్ శాంక్షన్ చేసింది. ఆయన చెప్పినట్టే అనుకుందాము. నేను మాట్లాడాను ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో ఆన్లైన్లో, శ్రీశైలం ఉన్నాను, నేను మాట్లాడిన తర్వాత అక్కడ వచ్చినటువంటి సందర్భం ఏంటంటే ఐఆర్ఎఫ్సి లోన్ శాంక్షన్ చేసింది, జపాన్ నుంచో ఎక్కడి నుంచో లోన్ వచ్చింది, అకౌంట్లు వేసుకున్నారని ఆయన చెప్తున్నాడు. ఇవాళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఐఆర్ఎఫ్సి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, క్యాబినెట్లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, అంటే కిషన్ రెడ్డి గారు మోదీని మొత్తం క్యాబినెట్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వచ్చిందంటే చాలా గొప్ప విషయమే కదా. అడగరా దానికి సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు? ఎందుకంటే ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆపుతున్నాడు అని అనుకుందాం, రాజకీయం కోసం ఆపుతున్నాడు. ఆయన చెప్పినట్టుగా కేటీఆర్ చెప్పినట్టుగా ఏం అర్థం లేనటువంటి ప్రశ్నలు కేటీఆర్ మాకేం సంబంధం? చుట్టూ కేటీఆర్ మీద ఒక్క కేసు మీద కూడా ఎఫ్ఐఆర్ చేసేటువంటి ధైర్యం లేనటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి కాదా ఇతను? ఏం జరుగుతున్నాయి? కేసులు ఎందుకు చేయలేదు? ఒక్క కేసు మీద ఎందుకు తీసుకురాలేదు? మీరు కాంప్రమైజ్ అయ్యింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ కాంప్రమైజ్ అయ్యి మీరు మిమ్మల్ని ఖతం చేస్తే బీజేపీ ముందుకు వస్తుంది అనేటువంటి ఒక దురుద్దేశంతో వాళ్ళు నడుపుతున్నట్టు. అంటే ఇప్పుడు ఎక్కడ కాదండి వెంకరెడ్డి గారు, ఒక పాయింట్ ఏంటంటే ఈ రోజు మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి ఈ 2వ దశ ఎక్కడ పూర్తి చేస్తారో, అదే కాదు ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించి కావచ్చు, మరొకటి, ఇవన్నీ ఎక్కడ పూర్తి చేస్తే ఎక్కడ కాంగ్రెస్ కి పేరు వస్తుంది అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, ఈ రెండు మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు అనేది రాష్ట్రానికి. మీరు పూర్తి చేస్తే కూడా వద్దంటాడండి. మీరు పూర్తి చేయలేనటువంటి ఒక నిస్సాయ ఆర్థిక సంక్షేమంలోకి రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలను, గ్యారంటీలను చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో చర్చ జరుగుతుంది. 2 ఎగ్గొట్టినావు రైతులకు, రైతు భరోసా, ఇవాళ 3వది ఒక 2 ఎకరాలకు ఇచ్చి క్లోజ్ చేసినావు. ఇప్పుడు కాదండి వెంకరెడ్డి గారు, ఇంకో పాయింట్ కూడా అసలు మీరు ఎన్ఓసి చేసేయండి, మేము నిర్మించుకుంటాం అంటున్నారు కదా. అన్ని అంటున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. నేను అడుగుతున్నది ఏంటంటే టెక్నికల్ గా ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు ఆపింది అని చెప్పు. మొదలు ఏమేమి అడుగుతున్నారు వాళ్ళు? ఈ అగ్రిమెంట్ లో వచ్చిన లోపాలు ఏంది? ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లో ఉన్నటువంటి లొసుగులు ఏంది? ఇబ్బందులు ఏంది? అది లేకుండానే ఇచ్చేస్తారా 13,500 కోట్ల రూపాయలు? అది చెప్పలేదు, అది కారణం చెప్పాలి కదా. ఎప్పుడు కూడా చూడలేదు. రేవంత్ రెడ్డి గారి మీద ప్రశ్నల వర్షము, నేను మొత్తం 2.5 ఏళ్ల లోపల మీడియా వేసినటువంటి ప్రశ్నల వర్షం చాలా గొప్పగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వల్ల అదే వాళ్ళు ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. మాట్లాడేదంతా ఏకీభవించే పరిస్థితుల వల్ల జర్నలిస్టులు అక్కడ సీనియర్ జర్నలిస్టులు లేరు. ఆయన ఇది అడగండి, ఇదే అడగండి, అది అడగండి, మెట్రో గురించి అడగండి అనేటువంటి పద్ధతి వల్ల బలహీనపడ్డాడు కదా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు, రేపు అన్ని విషయాలు చెప్తాడు ఏం జరుగుతుంది అనేటువంటి దాని కింద. అంటే నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, రైల్వే మంత్రిని, మొత్తం క్యాబినెట్ను, ప్రధానమంత్రిని ఇయ్యకండి అని అంటే వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ కిషన్ రెడ్డి చెప్పినట్టు వినడానికి? వాళ్ళకి లేదా తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణలో జరగవలసిన కార్యక్రమాల గురించి కేంద్ర ప్రభుత్వానికి లేదా ఆసక్తి లేదా? కాదు ఇంకోటి వెంకరెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఒక పాయింట్ అన్నారు, విన్నారా? ఇప్పుడు విశాఖ, ఇప్పుడు మన జూబ్లీహిల్స్, మాదాపూర్ 2 కలిపితే కూడా విశాఖపట్నం అంత ఉంటుంది. దానికి మీరు అక్కడ మెట్రోకు అనుమతిస్తారు, కానీ ఇక్కడ ఇవ్వడమేది ఇంత పెద్ద జనాభా ఉంది అనేది. దీన్ని కూడా 50% ఒప్పుకున్నారండి. దీనికి ఏరియా ఇస్తలేమని అంటలేరు కదా. 50% సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ యాక్సెప్టెన్స్ లెటర్ ఇచ్చింది, లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది. టెక్నికల్ గా అక్కడ ఆగింది దేనికని కారణం చెప్పాలా?
నేను ఇప్పుడు మాట్లాడినా ఎవరితో కిషన్ రెడ్డి గారు పిఎస్ తో మాట్లాడినా అడిషనల్ పిఎస్ ఏందో ఒక ఫైల్ తీసి పెట్టాడు అని చెప్పి రైట్ నాగేంద్ర గారు రైట్ నాగేంద్ర గారు ఏంటి మీరు కుట్ర చేస్తున్నారు, కేటీఆర్ కుట్ర చేస్తున్నారు, కుట్రలో భాగస్వామ్యం అవుతున్నారు కిషన్ రెడ్డి అని చెప్పేసి, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ రకమైన కామెంట్ చేశారంటే ఖచ్చితంగా ఆయనకు కూడా ఖచ్చితంగా ఇంతో అంత సమాచారం ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా నాగేంద్ర గారు. ఊరికే వెక్ అయితే చేయరు కదా ఒక ముఖ్యమంత్రి. మ్యూట్లో ఉన్నారు చూడండి. మాట్లాడండి. ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు అందరికి నమస్కారం అండి. మీకు నమస్తే అండి. అయితే ఈ చర్చ అంతా కూడా చూస్తుంటే దాంట్లకు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారిని లాగడం. నేను ఒక్కటేమంటున్నా అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉందో ఫస్ట్ నుండి కూడా తెలంగాణ మీద సవితి తల్లి ప్రేమను చూపిస్తా ఉన్నది. అప్పుడు ఏమన్నాడండి ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఆయన అన్నది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉన్నది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధం అనేది మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది, సత్సంబంధాలు ఉండాలి అని చెప్పిండు. మేము అధికారంలోకి వస్తే ఆ సత్సంబంధాలు పెంపొందించుకుంటాము అని చెప్పి కూడా చాలా క్లియర్ గా చెప్పిండు పిసిసి ప్రెసిడెంట్ వదల ముఖ్యమంత్రి గారు. మరి ఏమైందంటే ఇప్పుడు మళ్ళా తర్వాత చూసుకుంటే చోటేబాయ్ బడేబాయ్ అనుకోండి, ఆ తర్వాత చూసుకుంటే రకరకాలుగా విషయం కక్కుడు, తెలంగాణ ఏర్పాటు మీద విషయం కక్కుడు, తెలంగాణ విభజన మీద విషయం కక్కుడు, తెలంగాణ అభివృద్ధి మీద విషయం కక్కుడు, తెలంగాణ ప్రాంతం లోపల తెలంగాణకు ఏర్పడ్డ ఈ బీఆర్ఎస్ పార్టీ మీద విషయం కక్కుడు, కేసీఆర్ గారు కుటుంబం మీద విషయం కక్కుడు. నేను ఒక్కటి అడుగుతున్నా బైసాబ్, ఇప్పుడు ఏంటంటే ఒక్క ఎఫ్ఐఆర్ చేయలేరు అని అంటున్నాడు గౌరవ బీజేపీ సభ్యుడు. ఎందుకు చేస్తారండి? ఏమిటి కొరకు చేస్తారు? క్రైమ్ జరగాలి కదా. క్రైమ్ జరగకుంటే తప్పు జరిగితే కదా, తప్పు జరిగితే అక్కడ ఏమన్నా జరిగితే కదా, ఏమన్నా ఆధారాలు ఉంటే కదా, ఏదన్నా జరిగితేనే కదా ఆడ ఎఫ్ఐఆర్ చేయాల్సిందైనా. లేకపోయినా ఎన్ని అండి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏకమయ్యి ఎన్ని రకాలుగా మా మీద హరాస్మెంట్లు చేసిండ్రు, ఎన్ని కమిషన్లు వేసిండ్రు, ఎన్ని ఎంక్వైరీలు వేసిండ్రు, ఎన్ని రకాలుగా హరాస్మెంట్లు చేసిండ్రు, ఎన్ని సార్లు వాళ్ళు చర్చలు అంటే ఎంక్వైరీకి అని పిలిపించారు, ఎన్ని రకాలుగా ఎన్ని ఆఫీసులకు పిలిపించారు, ఎన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీని హరాస్మెంట్ చేసి అనగదొక్కాలని చూసిండ్రు. అంటే బట్ ఫర్ ఇవాళ భారతీయ జనతా పార్టీతో సహా ముఖ్యమంత్రి గారు కూడా ఇద్దరు ఏకమయ్యేసేసి తెలంగాణ ప్రాంతాన్ని ఏర్పాటు మీదనే వాళ్లకు అనుమానాలు వచ్చే తీరుగా మనకు మాట్లాడిన మాటలు మనం చూసినాం కదా. నిండు సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడింది కదండి. అదే విధంగా వాళ్ళ కర్ణాటక చెందిన పార్లమెంట్ మెంబర్ మాట్లాడినరు. నీకు రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు కదా వాళ్ళు, అనేక విషయాలు మాట్లాడిన మళ్ళా ప్రస్తావించడం కరెక్ట్ కాదని నేను ప్రస్తావిస్తలేను ఆ వర్డ్. అంటే ఎందుకని అంటే విభజననే తప్పుపట్టే లెవెల్ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు గతంలో మేము కూడా చూసినాం చాలా రకాల. అంటే వాళ్ళు కాదండి నాగేంద్ర గారు అంటే బీజేపీ రాష్ట్రాన్ని చేసుకోపోవాలని చెప్పి అనేక విషయాలకు వాళ్ళకి మద్దతు పలికినాం. అయినా వాళ్ళు మన తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమను చూసింది తప్ప ఎక్కడ కూడా సమానత్వంగా చూడలేరు కదండి. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇప్పుడు అవతలున్న ఆంధ్ర రాష్ట్రానికి అనేకమైన ప్రాజెక్టులు ఇస్తున్నారు, అనేకమైన రాయితీలు ఇస్తున్నారు, అనేకమైన ప్యాకేజీలు ఇస్తున్నారు. కానీ మరి తెలంగాణ రాష్ట్రానికి ఏం జరుగుతున్నది? ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఇంకొకుంటున్నది? ఇన్ని విధాలుగా సభలో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెప్పిన ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మరి ఏం మాట్లాడిందండి? ఆ ఎంపీలు ఏం మాట్లాడినరు? లేకుంటే తెలంగాణకు చెందిన ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మరి ఏం మాట్లాడిండు? ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేడు? దేని కొరకు మాట్లాడలేకపోయినారు? అంటే ఇది పథకం ప్రకారము ఇద్దరికి కూడా ఫ్లాండ్ గా ఈ తెలంగాణ ప్రాంతం మీద టైంపాస్ డ్రామా చేస్తున్నారు తప్పిస్తే వేరే జరుగుతున్నది ఏం లేదు. ఇప్పుడు ఈయన నువ్వు తిట్టినట్లు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా, నేను కొట్టినట్లు చేస్తా అనే మాదిరిగా జరుగుతున్నది తప్పిస్తే, లేకపోతే ఇద్దరు కలిసి కూడా
బీఆర్ఎస్ పార్టీని తగ్గించాలి, తెలంగాణ ప్రాంతాన్ని తగ్గించాలి అనే ప్లాన్ లోపల వాళ్ళిద్దరూ కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది తప్ప వేరేదేం లేదు అనే విషయం ఒకటి. రెండో విషయం కూడా నేనేం స్పష్టం చేస్తున్నా అంటే, ఇద్దరు కూడా అండి, కిషన్ రెడ్డి గారు కానీ లేకుంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎక్కడైనా తెలంగాణ కొరకు ప్రయత్నం చేసినా అంటే తెలంగాణ కొరకు రావాలని తెలంగాణ ఉద్యమంలో ప్రయత్నం చేసినా? అవునండి. నాగేందర్ గారు ఒక పాయింట్ ఇక్కడ, నాగేందర్ గారు ఒక పాయింట్, దయచేసి ఒక పాయింట్. ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రిగా కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు ప్రధానిని కలిశారు రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో 30 నెలల్లో ఆయన దాదాపు నేను ఇంతకుముందు అన్నట్లు 30 సార్లు 40 సార్లు ఆయన వెళ్ళాడు నాకు తెలిసి. దాదాపు ఒక 6-7 సార్లు ప్రధానిని కలిశారు. కేవలం వెళ్ళిందే దీనికోసం కదా, అయినా కూడా రావట్లేదు కదా. అంటే నేను అంటున్నది ఏంటి అంటే, మేము కలిసినాం నేను ఫస్ట్ స్పష్టం చేసిన, కొత్తగా ఏర్పాటు అయిన రాష్ట్రము, ఈ రాష్ట్రం కొరకు ఆ రోజు మా నాయకుడు కూడా స్పష్టం చేయడం జరిగింది. 7 మండలాలను బేషరత్తుగా ఒక ఆర్డినెన్స్ రూపంగా తెచ్చి ఆంధ్రప్రదేశ్కు అప్పజెప్పినప్పుడు కూడా అయినా సరే ఉన్నదాన్ని ఆయన అభివృద్ధి చేస్తారేమో, ఇస్తారేమో, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి జరుగుతుందేమో. కానీ మరి ముఖ్యమంత్రి ఎందుకు కేటీఆర్ లాగుతున్నారు ఇక్కడ? నాగేంద్ర గారు ఒక పాయింట్ ఇక్కడ, ముఖ్యమంత్రి గారు కాదు, నాగేంద్ర గారు ముఖ్యమంత్రి ఏంటి మరి కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ లాగుతున్నారు ఇక్కడ. కేటీఆర్ కుట్రలో భాగంగానే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఎందుకు రాష్ట్రానికి? ఇద్దరు కూడా నువ్వు తిట్టినట్లు చేయి, నేను కొట్టినట్లు చేస్తా అనేది తప్పిస్తే వేరే ఆలోచనే లేదు, వేరే మాటనే లేదు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకని అంటున్నా అంటే, నేను చెప్పేది మీరు బ్రేక్ చేసిరి. నేనేమంటున్నా, తెలంగాణ ఉద్యమం లోపల ఏదైతే తెలంగాణ ప్రకటన కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి సాగు బతుకులకు వెళ్ళినప్పుడు, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం భారతదేశం అంతా కదిలినప్పుడు అండి, భారతదేశం కదిలినప్పుడు ఏదైతే చిదంబరం గారి ప్రకటన రావడం జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఏదైతే రాజీనామాలు చేయడం జరిగిందో, ఆ రాజీనామాల్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న మనం కూడా రాజీనామాలు చేస్తామంటే వీళ్ళిద్దరు రాజీనామాలు చేసినారండి? కిషన్ రెడ్డి గారు రాజీనామా చేసిండ్రా? తెలంగాణ ప్రాంతం కొరకు నేను అనేది ఏంటంటే, ఇది చెప్పడం కూడా నా ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాంతం మీద సరైన ప్రేమ లేని నాయకత్వము ఈ రోజు బీజేపీలో గాని కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అనేది నేను చెప్తా ఉన్నా. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారు కలిసిన లాస్ట్కి ఎంతవరకు ఇచ్చిందంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి గారు నీవు నా దగ్గరకు వచ్చేసే, నేను నీ దగ్గరకు వస్తా, నీవు నా దాంట్లో కలిసిపో, నేను నీ దాంట్లో కలిసిపోతా, మనం ఇద్దరం కూడా ఈ తెలంగాణకు వ్యతిరేకమైన శక్తులం కాబట్టి మనం ఈ తెలంగాణ వ్యతిరేకించే తీరుగా ప్రవర్తితం అనే తీరుగా వాళ్ళు ఆహ్వానించుకునే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నది. నేను ఒకటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు వెళ్తున్నప్పుడు ప్రత్యేకమైన విషయాల గురించి కానీ ప్రత్యేకమైన డెవలప్మెంట్ కొరకు కానీ జరుగుతున్నప్పుడు మళ్ళీ బహిర్గతం చేయాలి కదా. ఏమంటున్నారు ప్రధానమంత్రి గారు, ఏం మాట్లాడినారు మీరు ప్రధానమంత్రి గారితో, ఏం జరిగింది అనేది అంతే చెప్పాల్సిన అవసరం ఉన్నది అనేది ఒకటి. నేను మొన్న ప్రధానమంత్రి గారు ఏదైతే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అయిపోయినాయో, ఇప్పుడు ఉన్నది ఒక తెలంగాణనే టార్గెట్ అని చెప్పి తెలంగాణను ఆపరేట్ చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తే, ఆ రోజు కూడా చాలా మంది బీజేపీ నాయకులు అన్నారు. కాదు, ఒకటే నాగేందర్ గారు ఒక పాయింట్ ఇక్కడ, నాగేంద్ర గౌడ్ గారు ఒక పాయింట్ ఇక్కడ, మీ హయాంలోనే ఫేజ్ 2కు సంబంధించి స్టార్ట్ అయింది కదా, మీరు ఎందుకు దాన్ని ప్రారంభించలేకపోయారు, ఎందుకు మొదలు పెట్టలేకపోయారు, ఎందుకు ఆలస్యం అయింది అక్కడ? ఏమంటున్నారండి? మా హయాంలోనే కాదు, మీరు బీఆర్ ప్రకటించారు కదా, ఫేజ్ 2 ప్రకటించారు కదా, మెట్రో ఫేజ్ 2, మీరు ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు ఆలస్యమైంది అక్కడ, ఎక్కడ వచ్చింది? నేను అంటున్నది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇంతకు ముందు కూడా మనకు బీజేపీ గౌరవ సభ్యుడు ఆయన స్పష్టంగా చెప్పిండు. ఏమంటున్నాడు అంటే, ఎన్నో అవాంతరాలు జరిగినాయి, అసెంబ్లీ ముంగటికి వెళ్ళవద్దు, ఇక్కడికి వెళ్ళవద్దు, అక్కడికి వెళ్ళవద్దు అంటే, అంతకన్నా ముందు పూర్వం దాన్ని ఏదైతే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఎన్ని మార్పులు చేయాలి, అనుకూలంగా ఎన్ని రకాలుగా దింపాలి, ఎన్ని చేయాలి అన్ని చేస్తున్నప్పుడు ఆ రోజు మేము అపోజ్ చేసినాం, కాదనేది లేదు. కానీ కాకపోతే నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బాధ్యత ఏది చేయాలన్నా ఏది జరగాలన్నా పర్టికులర్ ఇదే ఇష్యూ కాదు, ఏ ఇష్యూ అయినా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే వీళ్ళిద్దరు కూడా, మేమంటున్నామండి, మీరు సఖ్యతగా ఉన్నారా లేకుంటే ఫైట్ చేసుకుంటున్నారా, 2 కలిసి పనిచేయాలి. 2 కలిసి పనిచేస్తే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. 2 కలిసి పనిచేస్తే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. 2 కలిసి పనిచేస్తే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. 2 కలిసి పనిచేస్తే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది.
లేకుంటే తెలంగాణకు ఫర్గా ఉన్నారా, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారా, తెలంగాణ అభివృద్ధి జరగాలని ఉన్నారా, తెలంగాణ అభివృద్ధి జరగొద్దని ఉన్నదా? అవునండి, ఇప్పుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో విషయం కూడా నేను ఏమంటున్నా అంటే, కిషన్ రెడ్డి గారితో జరుగుతున్న ఫైటు సొంత ఫైటా, ఇంటర్నల్ ఫైటా, లేకపోతే మీరు ఫ్యూచర్ లో పార్టీలో పోవడానికి జరుగుతున్న ఫైటా ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి మేము కూడా దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మీరు శాతగాక ఆయన వాళ్ళకి ఇయ్యనికి ఇష్టం లేదు, మీకు తీయనికి ఇష్టం లేదు, మీరు చేయనికి ఇష్టం లేదు, వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు. ఎందుకు గతంలో నాగేందర్ గారు గతంలో మీరు కూడా పాలించారు కదా, మీరు కూడా 10 ఏళ్ళు మీకే తెలిసి ఉండాలి ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు చేసినాము. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేసిన తెలంగాణ. ఇప్పుడు ఒక్క విషయం అండి, నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ రైతుల కొరకు ఆ రోజు ఏదైతే ఇక్కడ పండించిన పంటను తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే, కేంద్ర ప్రభుత్వం వెనకకు జరిగితే ముఖ్యమంత్రితో సహా శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ అంతా కూడా, తెలంగాణ యంత్రాంగం అంతా కూడా మేము ఆడ పోయి ధర్నా చేసినాం. జరుగుతలేదండి అలా. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు ఏంటి ముఖ్యమంత్రిగా ఈ రోజు నాకు తెలుసా మీడియా సమావేశం చాలా ఆవేదనతో పెట్టినట్టు అనిపించింది. అసలు ఏంటి, నేను ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చాను, ఇన్నిసార్లు ప్రధాని కలిసి వచ్చాను, ఎక్కడో ఉన్న గుజరాత్కు నిధులు విడుదల చేస్తారు, పక్కన ఉన్న విశాఖకు ఇస్తారు, కనీసం జూబ్లీస్ అంతా లేని విశాఖకు కూడా ఇస్తారు మెట్రో. ఏంటి అసలు ఏం చేశారు ఇక్కడ తెలంగాణ ప్రజలు అనే విధంగా? నిజమేనా ఈరోజు కావాలనే బీజేపీ నిధులు ఇవ్వకుండా ఉందా? దీని వెనుక కేటీఆర్ ఉన్నారా? నమస్కారం అండి మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశం చూస్తే ప్రధానంగా ఆయన రైల్వేకి సంబంధించి, మెట్రో రైలుకి సంబంధించి మాత్రమే మాట్లాడారు. వేరే అంశాలు ఏవి మాట్లాడవద్దు, వేరే అంశాలు మాట్లాడినా డైవర్ట్ అయితే ఈ అంశము ఖచ్చితంగా తీవ్రంగా ఉన్న పరిస్థితి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మాతో కలిసి రావాలనే ఉద్దేశంతోనే ఓన్లీ పర్టికులర్గా మెట్రో రైలుకి సంబంధించి రెండో విస్తరణకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమం సంబంధించి మాత్రమే మాట్లాడారు. అవును, అందులో ఎక్కడా కూడా రాజకీయాలు ఏం మాట్లాడలేదు. ఉన్నది ఉన్నట్టుగా మేము ఏం చేసాం, ప్రాసెస్ ఏం చేసినాం, ఎల్ఎన్టీ నుంచి మాకు ఎట్లా మేము ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం ఎట్లా తీసుకున్నది తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3 ట్రైపార్టీ 2-3 అన్ని భాగస్వామ్యంతో ఉన్న మెట్రో రైల్ గతంలో ఎల్ఎన్టీ, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ 2 ప్రభుత్వాలు కలిసి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఎల్ఎన్టీతో మాకు నష్టం వస్తున్నది వివిధ రకాలుగా, రెండో విషయం సంబంధించింది మీరే చూసుకోండి అన్నాక రకరకాలుగా చర్చలు చేయమని కేంద్ర ప్రభుత్వం కూడా మాకు కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలు మీకు చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సో అందులో భాగంగా వాళ్ళు లెఫ్ట్ అయిపోయారు. సో మేము రాష్ట్ర ప్రభుత్వం దీన్ని టేక్ ఓవర్ చేసింది. ఇది పరిస్థితి. అది కేంద్ర ప్రభుత్వ సమక్షంలోనే టేక్ ఓవర్ చేసింది అనేది స్పష్టంగా చెప్పింది. చెప్పిన తర్వాత మెట్రో విస్తరణ, 2వ దశ విస్తరణకు సంబంధించి చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ద్వారా మనం నిధులు తెచ్చుకొని దీన్ని మెట్రో రైలు అభివృద్ధి చేసుకోవాలని, 2వ విస్తరణ చేయాలి, అభివృద్ధి కార్యక్రమం చేయాలనేది ఒక ఆలోచన. వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా చేస్తున్నారు, వివిధ రాష్ట్రాల్లో మెట్రో రైలు ఏ విధంగా వాళ్ళు నిధులు తెచ్చుకుంటున్నారు, ఏ విధంగా దాన్ని విస్తరణ కొనసాగుతుంది, అది అహ్మదాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్లా వివరించింది, వాళ్ళకి అనుమతులు ఇచ్చింది, ఆర్థికంగా సాయం చేస్తున్నది అని చెప్పారు. సో మీరు మాకెందుకు చేయరు, దానికి సంబంధించిన లోన్ సంబంధించి కూడా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చుకుంటాము అని చెప్పి దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తి చేసిన స్పష్టంగా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యాలని చెప్పాడు. ఆ ప్రాసెస్ కూడా పూర్తి అయిపోయింది. ఫైనాన్స్ కార్పొరేషన్, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా జపాన్ ప్రభుత్వం చాలా నిధి తెచ్చుకోవాలి, దాంట్లో అకౌంట్లో ఉన్నాయి, అవి రిలీజ్ కావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మేము ఏం ప్రాసెస్ టెక్నికల్గా ఎటువంటి ఏ ప్రాసెస్కి ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నీ అయిపోయినాయి. ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు వాళ్ళకు మొత్తం కూడా ప్రాసెస్ అంతా పూర్తయింది, నిధులు కూడా వచ్చాయి, ఆ నిధులు మాకు రిలీజ్ చేయాలి అంతే అనేది మాత్రం ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు ఇలా మనకు అందరికీ అర్థమైంది. ఇవి నిధులే వచ్చి ఉన్నాయి, మరి ఎందుకు రిలీజ్ చేయట్లేదు? మరి ఇంతవరకు ప్రాసెస్ వాళ్ళు జపాన్ నుంచి అయితే నిధులు తీసుకోరు కదా, జపాన్ నుంచి అయితే లోన్ తీసుకుని ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకోరు కదా ప్రాసెస్, మరి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తున్నామనే కదా తీసుకున్నది. సో ఇది మొత్తం కూడా కిషన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో దీన్ని అడ్డుకున్నారనేది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒకటండి వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటే నిధులు రాకుండా ఆపే పరిస్థితి ఉంటుంది, ఆగే పరిస్థితి ఉంటుందా?
ఎందుకుండదు సార్ అన్ని clear గా ఉంటే ఎందుకు అడ్డుకుంటారు? కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా రావాలి అనుకున్నప్పుడు మరి ఇదంతా ఇవన్నీ నిధులు మాకు తెలియకుండా మీరు ఇస్తే రాష్ట్రం మొత్తం అభివృద్ధి ఆయన చేసినట్టు పోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి పోతే మాకు వచ్చే క్రెడిట్ ఏదని ఇట్లాంటి అసూయ ఏమైనా ఉండి ఉంటదేమో. సో కాబట్టి దయచేసి అది పెట్టుకోకండి. మీ అనుమానం మేము కూడా ఇప్పుడు నేను అంటే అది పెట్టుకోకండి అని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు నిధులు తీసుకురండి, మీకు సన్మానం కూడా చేస్తాము, అవసరమైతే ఓ రైల్వే స్టేషన్ కూడా మీ పేరు పెడతామని కూడా అన్నారండి. కానీ ఒకటి వెంకరెడ్డి గారు ఇంతకుముందు ఒక కామెంట్, వేణుగోపాల్ రెడ్డి గారు ఇంతకంటే ఏం కావాలి? వెంకరెడ్డి గారు ఒక నిమిషం, వేణుగోపాల్ రెడ్డి ఇట్లా మాట్లాడతారా అట్లా మాట్లాడతారా ఏమి మాట్లాడలేదు అసలు కిషన్ రెడ్డి గారు ఒక మాట కూడా అనలేదు. ఇంకా అన్న కిషన్ రెడ్డి నాకు ఏముంటదని కూడా అన్నారు. అది మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. కాబట్టి ఓన్లీ కేవలం మెట్రో రైలుకు సంబంధించి మాత్రం ఆయనకు బాధ్యత ఉన్నది. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు, రాష్ట్రం నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, అటు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మెట్రో పరిధిలో ఉన్న ఎంపీలు. మీకు అందరికీ ఒక బాధ్యత ఉన్నది. మెదకు సంబంధించి రఘునందన్ రావు, వాళ్ళతో పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో వీళ్ళందరూ ఉన్నారు. మీకు భాగస్వామ్యం ఇది మెట్రో రైలు విస్తరణకు సంబంధించి మీరందరికీ మీకు బాధ్యత ఉన్నది. మీకు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి టీఆర్ఎస్ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు వాళ్ళంతా కలిసే కనపడుతున్నారు. అపియరెన్స్ అంతా చూడడానికి మొత్తం కలిసే కనపడుతున్నారు కాబట్టి అన్నారు. కాదు ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు భవిష్యత్తు తెలుస్తుంది, వేణుగోపాల్ రెడ్డి గారు భవిష్యత్తు తెలుస్తుంది. ఎట్లా ఉంటారు మీరు, ఎట్లుంటారు వాళ్ళు. వేణుగోపాల్ రెడ్డి గారు దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు మీరు వేరే తిరిగి అర్థం చేసుకోకండి. ఓన్లీ ఫైనాన్స్ కార్పొరేషన్, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే లోన్కు అప్పీల్ పెట్టుకున్నామో ఆ అప్పీల్కి సంబంధించి వచ్చి ఉన్నాయి ఆ నిధులు ఇమీడియట్ రిలీజ్ చేయండి. అది కిషన్ రెడ్డి గారు అనుకుంటే వచ్చేస్తాయని చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారి దగ్గరనే ఉంది లింక్ అంత అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి వచ్చిన నిధులు ఎందుకు ఆపుతున్నారు? అన్ని రాష్ట్రాలకు ఎందుకు మీరు అందరికి సహకరిస్తున్నారు? మీరు ఒకటే పెట్టుకోండి, అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో నిధులు తీసుకురండి. ఒకటి రైల్వే కాదు, చాలా ఉన్నాయి ఈ రాష్ట్రానికి తీసుకురావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అది ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు. ఇరిగేషన్ అండి, ఇప్పుడు నేను ఏమంటున్నా, తెలంగాణ కోసం ఈ నీళ్లు ఉద్యమం చేస్తే ఏం చేసినాం మనం? నీళ్లు నిధులు నియామకాల కోసం అనే చెప్తున్నాం. అందులో నీళ్లకు సంబంధించి రెండు, అంటే గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ ఒక ట్రిబ్యునల్ ద్వారా, ప్రత్యేక ట్రిబ్యునల్ ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు జాప్యం జరుగుతుంది? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు ఉద్యమం జరిగితే తెలంగాణ వచ్చింది. కానీ ఈ 13-12 ఏళ్లలో మీరే ఉన్నారు కదా కంటిన్యూగా. మీరు అరే నీళ్ళ పంపిణీ చేయరు. ఉన్న 7 మండలాలను తీసుకుపోయాం, అక్కడ కలుపుతారు. ఇక్కడ 1500 ఎకరాలు ఇవ్వండి, 9 హెక్టార్లు కట్టుకుందామని చెప్తేనేమో దానికి సహకరించరు. 1500 ఎకరాలు ముంపు ప్రాంతం 9 హెక్టార్కి సంబంధించి దానికి ప్రపంచ స్థాయిలో ఉన్న నష్టపరిహారం కట్టిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు నష్టపరిహారం వినండి సార్ ప్లీజ్ నన్ను ఫ్లో పోనీయకండి సార్. మొత్తం ఉన్నదంటే చెప్తా. ఆ 1500 ఎకరాలకు సంబంధించి మొత్తం నష్టపరిహారం ముందే మీ అకౌంట్లో ఇస్తాం. మీకు ఎటువంటి నష్టం రాకుండా చూస్తాం. దానికి ల్యాండ్ టు ల్యాండ్ ఏమంటే ఇస్తాం. ఇంతగానం చెప్పినా కానీ మీరు 7 మండలాలు తీసుకుపోయి అక్కడ కలుపుతారు. 7 మండలాలు ఎవడు కలిపి మీరు కదా, మీరు కదా. మీరు బిల్లు పెట్టింది కాదు, చెప్పమని ఎవరు కలిపిండు? బిల్లు ఎవరు పెట్టిండ్రు? బిల్లు పార్లమెంట్ లో ఎవరు పెట్టిండ్రు? బిల్లు పార్లమెంట్ లో ఎవరు పెట్టిండ్రు? మీరు కదా. మీరు మాట్లాడినంతసేపు తప్పులు ఇష్టం వచ్చినట్టు సబ్జెక్ట్ అది కాదు. మీరు అందరు కలిసి 7 మండలాలు పోతుంటే చూసుకుంటారు. బిల్లు పెట్టింది తుమ్మిడికి అనుమతి ఇవ్వండి. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక పాయింట్ కదా, వేణుగోపాల్ రెడ్డి జపాన్ నుంచి వాళ్ళు కూడా వేణుగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు నేనేమన్నా నేను వెంకటరెడ్డి అన్న గారు వినండి. నేను ఏమంటే మీరు కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ ఇంకెవరిని అడుగుతారండి? ఎవరిని అడుగుతారు చెప్పండి. ఒకటండి వేణుగోపాల్ రెడ్డి ఒక పాయింట్ అడతా. ఇప్పుడు మీరు ఎట్లా అంటే డిపిఆర్ తయారు చేసి ఇస్తే నిధులు రిలీజ్ చేయమంటారా? మీరు ఎట్లా అంటే డిపిఆర్ తయారు చేసి నిధులు విడుదల చేయమంటారా? కేబినెట్ హోదాలో మీరు ఈక్వల్ టు ముఖ్యమంత్రి
కిషన్ రెడ్డి అంత ఆగుతుందా? కిషన్ రెడ్డి అంత పవర్ఫుల్ లే, అది కాదు. కిషన్ రెడ్డి గారు అంత ఆగుతుందా? ఏం మాట్లాడతారండి ముఖ్యమంత్రి మీరు? కేసీఆర్ గారు కూర్చున్నాడు. అర్థమవుతుంది ఆయన కదా ప్రోటోకాల్ కిషన్ రెడ్డి గారు ఎన్ని దానికి మాకేం సంబంధం? మీరు కేసు లేదు, మీకు అంత ప్రేమ లేకపోతే కేసు లేదో చెప్పింది కదా, అవినీతి చెప్పింది కదా, కేసు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు చెప్పు దానికి, చెప్పండి. ఏ కేసు? 30 మాసాలైంది ఒక్క కేసు పెట్టిండా? మాట్లాడతారు పాత మిత్రులు, పాత బంధుత్వం ఉంది, పాత మేనేజ్మెంట్ ఉంది. నేనేమంటే ఎవరికి ఎట్లా ఉన్నది ఏందనేది తెలుస్తారు. మరి మీకు కాంగ్రెస్ మీకు లేదా? భవిష్యత్తులో తెలుస్తుంది ఎవరికి ఉన్నది ఎట్లా ఉన్నది. మాటకు నేను అటాక్ చేస్తే నేను ఏం చెప్పాలన్నా? నేను మాటకు అటాక్ చేస్తే నేను ఏం చెప్పాలి? మెట్రో గురించి మాట్లాడు, మెట్రో గురించి మాట్లాడు. ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు ఒక పాయింట్ కదా. వేణుగోపాల్ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం, నేను ఒక విషయం అడుగుతా. కాదండి, ఒక కిషన్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అంటే కిషన్ రెడ్డి గారికి కూడా మన రాష్ట్రానికి నిధులు రావాలనే ఉంటుంది కదా. అలాంటి వ్యక్తి ఈ రోజు కిషన్ రెడ్డి చెప్తే అక్కడ ఆపాడు. అంటే కిషన్ రెడ్డి గారు అంత పవర్ఫుల్ అనుకుంటున్నారా మీరు? కిషన్ రెడ్డి గారు చెప్పగానే వేణుగోపాల్ రెడ్డి గారు దయచేసి మీరు. నేను చెప్తా సార్, నేను చెప్తా. కిషన్ రెడ్డి గారు పవర్ఫుల్ కాదని నేను అంటున్నా. రాష్ట్రం నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. చెప్తే నాకు అర్థం కాదు. అబద్ధం ఎక్కడ చెప్తున్నా? కిషన్ రెడ్డి గారు పవర్ఫుల్ కాదా? చెప్పండి, మీరే చెప్పండి. ఇట్లాంటి విషయాలు పవర్ఫుల్ అంటే కాదు. అది కూడా ఒప్పుకోరా? రైట్, మోదీ కంటే పవర్ఫుల్ ఒప్పుకోను. రైట్. ఒకటి కోటేశ్వర గారు ప్లీజ్ ఒక నిమిషం. కోటేశ్వర గారు ఏంటి కిషన్ రెడ్డి ఇంతమంది అన్నట్లు సరే పవర్ఫుల్లే కిషన్ రెడ్డి గారు. సో ఆయన పవర్ఫుల్లే ఉండొచ్చు ఆయన శాఖకు సంబంధించి. ఇట్లా అడ్డుకునేంత ఉందంటారా? ఖచ్చితంగా అడ్డుకొని ఉండిండొచ్చా? ముఖ్యమంత్రి గారి కామెంట్స్లో ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు బీజేపీ విమర్శలు చేస్తున్నాయి కాంగ్రెస్ పైన, మీరు ఇచ్చిన హామీలు ఏమన్నట్లు చేయట్లేదని. సో ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఈ రకంగా కామెంట్ చేశారా? అసలు ఈ మెట్రో విస్తరణకు సంబంధించి ఆలస్యం కావడానికి అసలు ప్రధాన కారణం ఎవరంటారు? రాజేష్ గారు, కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారా లేదా, ఆయనంత శక్తివంతుడా లేకపోతే శక్తిహీనుడా అనేటువంటిది కాదు ఇక్కడ చర్చ. డిపిఆర్ పంపించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏవైనా వివరణలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి దానికి క్లారిఫై చేస్తే దాన్ని వెంటనే ఆమోదించాలి. ఆ ప్రక్రియకి సంబంధించినటువంటి వివరాలు అటు కిషన్ రెడ్డి గారైనా చెప్పొచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారైనా చెప్పొచ్చు. ఇప్పుడు లోన్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినటువంటి లోన్ని అది విడుదల చేయకుండా ఆపారనేటువంటిది ఆరోపణ. అవును, ఎంతకాలం ఆపుతారు అనేటువంటిది ఒక ప్రశ్న. అందుకని ఇక్కడ నేను కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే ఇన్ని ఆరోపణలు, ఇంత తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చిన తరువాత మరి తన పలుకుబడిని ఉపయోగించి సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి ఆ నిధులు విడుదల కావచ్చు లేదా డిపిఆర్ వీటన్నింటినీ త్వరగా వచ్చేందుకు ఆయన చేసినటువంటి ప్రయత్నం అన్నా చెప్పాలి కదా కనీసం తెలంగాణ ప్రజలకి. మీరు ఈ విధమైనటువంటి చేశారు, ఇది కోరితే ఇది పంపించలేదు రేవంత్ రెడ్డి గారు, నేను మాట్లాడి చేశాను రాష్ట్ర ప్రయోజనాల కోసం అని బీజేపీ గొప్ప కోసమే నేను చెప్పేది. బీజేపీ గొప్ప కోసమైనా ఆయన చెప్పాలి కదా ఆయన ఏం చేశారు అనేటువంటిది. మనం చూసాం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి. కోచ్ ఫ్యాక్టరీ అని అడిగితే అక్కడ వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ లేకపోతే ఇంకోటి పెడతామని చెప్పేసి తీవ్రమైనటువంటి ఒత్తిడి, అన్ని వైపుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి తర్వాత చివరికి కోచ్ ఫ్యాక్టరీని అక్కడ కేంద్రం ఆమోదించింది. అందుకని ఈ డిపిఆర్ విషయంలో కావచ్చు, లోన్ విషయంలో కావచ్చు, ఇతర పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఒత్తిడి తెస్తేనే కేంద్ర ప్రభుత్వం కదులుతుంది అనేటువంటిది మనకి కాజీపేట ఉదంతం స్పష్టం చేస్తుంది. రాజకీయాలు లేవని ఎవరో చెప్పరు, అఫీషియల్ గా లేవనే చెప్తారు. కిషన్ రెడ్డి గారికి ఏముంది, కిషన్ రెడ్డి నేను అందుకే అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారికి పాజిటివ్ గానే చెప్తున్నా. తన పలుకుబడిని ఉపయోగించి
వెంటనే వచ్చేటి ఏమనండి. ఒకటి ఇప్పుడు దాదాపు 9-10 నెలలు అవుతా ఉంది మన కాళేశ్వరం సిపిఐ. దానికి సిపిఐ విచారణకి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదో చెప్పదు. చెప్పాలి కదా. మరి దీనిలో ఉన్నటువంటి రాజకీయం ఏంటి? నోటిఫికేషన్ కోటేశ్వర గారు ఒక పాయింట్ ఇక్కడ, కోటేశ్వరరావు గారు ఒక పాయింట్ ఇక్కడ, ఇంతకుముందు నాగేందర్ గౌడ్ గారు చెప్పినట్లు వేణుగోపాల్, నిజమేనా కేంద్రం కావాలనే ఈ రాష్ట్రం పైన ఇంతకుముందు సవితి ప్రేమ చూపిస్తుందనే విధంగా నాగేందర్ గౌడ్ గారు కామెంట్ చేశారా? ఉందా ఆ పరిస్థితి ఉందంటారా రాష్ట్రం పైన నిధులు విడుదల చేయకుండా? జరుగుతున్నటువంటి పరిణామాలు బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి చోట్ల వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి లేదా జరిగినటువంటి పరిణామాలు అలాంటి అభిప్రాయానికి తావిస్తున్నాయి. అటువంటి అభిప్రాయాలు కలగకుండా మీడియాలో లేదా ఇతరత్ర చర్చలు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఒకవేళ సాంకేతికంగా ఏదైనా ఇబ్బందులు లేకపోతే ఏదైనా లోపాలు వాటన్నింటినీ పరిశీలిస్తే వెంటనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి, దాన్ని ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు డిలే చేసినందువలన, ఇప్పుడు మెట్రో రైల్ ప్రాజెక్టు డిలే చేసినందువలన రాష్ట్రం మీద అదనపు భారం పడుతుంది. ఆ మేరకు 50% కేంద్రం మీద కూడా అదనపు భారమే పడుతుంది కదా. అవును. ఎందుకని మరి ఇప్పుడు ఓకే నరేంద్ర మోడీ గారు చెప్తారు కదా, పైసా పైసా జాగ్రత్త చేయాలి, పొదుపు చేయాలి, పొదుపు మంత్రం అని చెప్పారు కదా మనకి. మరి ఆ పొదుపు మంత్రం ప్రకారమైనా కానీ సకాలంలో ప్రాజెక్టులు పూర్తయితే తక్కువ ఖర్చుతో అవుతుంది. అది కేంద్రమైనా రాష్ట్రమైనా జనం సొమ్ముగా. ఎవరు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే నేను కానీ మీరు కానీ మన వెంకటరెడ్డి గారు కానీ మన జేబుల్లో ఏం పెట్టం కదా. అందుకని ఆ విధమైనటువంటి వేగం ఉండాలి అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నా. రాజకీయ నాయకులు చేసేటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు అవి పక్కన పెట్టేట్లయితే చూసేటువంటి జనానికి మాత్రం లేట్ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇతర కాంగ్రెస్ నాయకులు ఇతరులు చెప్పినట్టుగా కావాలని చేస్తున్నారనే దానికి ఆచరణ కనిపిస్తాం. అందుకని అటువంటిది లేదు, మేము చాలా వేగంగా చేస్తున్నామని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఉన్నదో కాదండి, ఇప్పుడు కోటేశ్వర గారు ఒక పాయింట్, ఇప్పుడు ఈ రోజు లేకపోతే ఎందుకు వచ్చినటువంటి నిధులను ఎందుకు ఆపేశాము అదన్నా చెప్పాలి కదా. చెప్తారేమో. కిషన్ రెడ్డి గారు ఉంది, నాకు సమాచారం ఉంది, కిషన్ రెడ్డి గారు దీనిపైన ఐఆర్ఎఫ్సి ఎందుకు నిధులు విడుదల చేయకుండా ఆపారనే దానిపైన ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తారని తెలుస్తుంది. కోటేశ్వర గారు చూసి అది కూడా తెలుస్తుంది. ఇచ్చేంత వరకు మనం విమర్శలు ఎదుర్కోవాల్సిందే కదా. ఆ వివరణ కూడా సక్రమంగా ఉంటుందా లేకపోతే ఏదో విమర్శల కోసం విమర్శలు అన్నట్టు చేస్తారు ఏంటనేటువంటి చూడాలి. అదేవిధంగా హైదరాబాద్ లో ఇప్పుడు కిషన్ రెడ్డి గారైనా ఇంకోళ్ళైనా రేవంత్ రెడ్డి గారైనా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఎంటీఎస్ సేవల విస్తరణ గురించి ఎందుకు పట్టుపట్టట్లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద పట్టుపట్టట్లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో రైళ్ల సంఖ్య పెంచితే ఖచ్చితంగా దానికి ఆదరణ ఉంటుంది. ఏ సమయానికి రైలు వస్తుందో రాదో తెలియనప్పుడు ఆ రైలు కోసం చూస్తారు. ఈవెన్ కోటేశ్వర గారు ప్రధానే చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి, ముఖ్యంగా ట్రైన్ వాడాలి, మెట్రో వాడాలి అని చెప్తున్నారు కదా. తర్వాత కనీసం గతంలో ఉన్నటువంటి రైళ్లలో పునరుద్ధరించి ప్రతి పావు గంటకో ప్రతి 10 నిమిషాలకో ఒక రైలు వస్తుంది ఖచ్చితంగా అనేటువంటి హామీ ఉంటే ఆ రైలును నమ్ముకునేటువంటి వాళ్ళు పేదలు చాలా మంది ఉంటారు. అవును. అది లేకుండా ఇంతకుముందు వెంకటరెడ్డి గారు ఒక చర్చలో ఆయన ఏమన్నారు, రైలు ఎక్కట్లేదు అన్నారు. ఎక్కట్లేదంటే ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియనప్పుడు ఎవడొస్తాడు అక్కడికి? మీరు రారు, నేను రాను, వెంకటరెడ్డి గారు కూడా రారు. ఖచ్చితంగా మెట్రో రైలు లాగా ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు 4 నిమిషాలకు ఒక రైలు వస్తుంది అనేటువంటి గ్యారంటీ ఉంటే ఖచ్చితంగా ఎక్కుతారు. ఎందుకంటే 5, 10, 20 రూపాయలు అయిపోయేదానికి. ఒకటి వెంకరెడ్డి గారు ప్లీజ్ ఒక్క పాయింట్ ఇక్కడ, ఎందుకు ఈ మధ్య కాలంలో కిషన్ రెడ్డి గారి పైన ఎందుకు ఈ బాగా విమర్శలు వస్తున్నాయి? ఏమనుకోవాలి అసలు? ఎందుకు ఇప్పుడే వచ్చినాయి? గతంలో బీఆర్ఎస్ నేతలు కూడా గతం మనం గుర్తుంది ఒకసారి చేశారు, ఏ రకంగా కేసీఆర్ మాట్లాడారో మనం చూసాం. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నాడు. ఎందుకు ఆ స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది? రాజకీయాల తర్వాత వ్యక్తుల్ని టార్గెట్ చేస్తారు, పార్టీలని టార్గెట్ చేస్తారు. మరి బీజేపీ వాళ్ళు ఏం తక్కువ తినలేదు, టీఆర్ఎస్ తక్కువ తినలేదు, బీజేపీ వాళ్ళు తక్కువ తినలేదు. ఎవరు తక్కువగా అంటే అక్కడ ఎందుకు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అందరూ అని? వెంకరెడ్డి గారు ప్లీజ్, ఎందుకు కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు?
కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ఏంటంటే వాస్తవానికి కిషన్ రెడ్డి గారి యొక్క ట్రాక్ రికార్డ్ అనేటువంటిది మిగతా రాజకీయ నాయకులకు ఇతనికి ఉండేటువంటి తేడా ఏమిటి? సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, విలువల వల్ల కార్యకర్తగా పైకి వచ్చినటువంటి వ్యక్తి, ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో రెండవసారి కేబినెట్ మినిస్టర్గా రావడం జరిగినటువంటి పరిస్థితి కరెక్ట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటి కూడా ఆయన వ్యక్తిగత జీవితం ఒక అపార్ట్మెంట్లో ఉంటాడు. మిగతా మంత్రులాగా ఎమ్మెల్యేలాగా పెద్ద పెద్ద ఎకరాల భూములు, రేవంత్ రెడ్డి లాగా ఎకరం భూములు, పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని లేడు ఆయన. సామాన్యుల కన్నా పొద్దున్నే వెంకరెడ్డి గారు పొద్దున వినండి రాజేష్ గారు మీ ముఖ్యమంత్రి అవైలబుల్ కాదు, ప్రజలకు అవైలబుల్. ఆయన అడిగిండు ఎందుకు టార్గెట్ ఆయన ఒక ప్రత్యామ్నాయ వినండి ఇవాళ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నటువంటి సందర్భం లోపల అటాక్ పెట్టేటువంటి కోణంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చిన ఫెయిల్ అయ్యిండు. ఆయన అన్ని రకాలుగా ఆయన ఇచ్చిన హామీలు ఘోరంగా ప్రజలు విమర్శిస్తున్న పరిస్థితి లోపల డైవర్ట్ చేయడానికి దీనికి నేను కాదు కారణం కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటే నువ్వు ఆగిపోతావా? ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారు చెప్పింది ఏంటడా? వైష్ణవ్ గారు రైల్వే మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పింది ఏంటడా? ఏం మాట్లాడతారండి? చిన్నపిల్లలు నవ్వుతారు అంటే కిషన్ రెడ్డి గారు అంత పవర్ఫుల్లా? తుమ్మితే పోతుంది ఉద్యోగం కిషన్ రెడ్డి గారు మాట చెప్తున్నా. అటువంటి వ్యక్తి అంటే మోదీ గారు కూడా వీళ్ళు చెప్పిందే కరెక్ట్ కలిసి వచ్చిండు. మన మోదీ గారిని కలిసి వచ్చినప్పుడు అడిగితే ఏం చెప్పిండో మోదీ గారిని బయట చెప్పాలి కదా. రైల్వే మంత్రిని అడిగితే ఏం చెప్పిండో చెప్పాలి కదా. చెప్పాలి మరి. ఇన్ని చెప్పిన తర్వాత రకరకాల వ్యక్తిగత విమర్శలు చేసిన తర్వాత వాడకూడని పదాలన్నీ వాడిన తర్వాత తెలివి లేదైనా మాట్లాడిన తర్వాత కేటీఆర్ రాసిస్తే మాట్లాడతానని చెప్పిన తర్వాత ఆ మాట ఎందుకు చెప్పడం లేదు? కాబట్టి ఇవాళ అన్ని రంగాల లోపల తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలేనండి, మోసపు గ్యారంటీలేనండి, హామీలేనండి, 420కి సంబంధించిన అంశాలండి ఘోరంగా విఫలమైన సందర్భం లోపల ఇది ఎత్తుకున్నాడు. ఇది ఎంతకాలం ఉండదు. రోజు అదే మాట్లాడుతున్నాడు. రేపు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. ఏదో మాట్లాడితే కిషన్ రెడ్డి గారు ఘాటుగా సమాధానం చెప్పిండు. నీ జాగిరా తెలంగాణలో నీకు దమ్ము ఉంది, ఎవడు ముట్టలేదు అన్నాడు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒకసారి ఇప్పుడు కిషన్ రెడ్డి అనే కాదు, మొదటి నుంచి కూడా బీజేపీకి తెలంగాణ పైన ఏ రకంగా వాళ్ళు అక్కాసు కక్కుతున్నారు అనేది నాగేంద్ర గౌడ్ కూడా అదే చెప్పారు. నాగేంద్ర గౌడ్ గారు ఇంతకుముందు గతంలో ప్రధాని కూడా ఏ రకంగా మాట్లాడారు. మీరు సీనియర్ జర్నలిస్టు వీళ్ళిద్దరు లింగులు ఇటుకు వీళ్ళిద్దరితో వచ్చిందా? బీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలతో వచ్చిందా? 160 మంది సుష్మా స్వరాజ్ గారు ముందుకొచ్చి జయపాల్ రెడ్డి గారు మేము ఉన్నవారు ఢిల్లీలో జయపాల్ రెడ్డి గారితో వెళ్ళినప్పుడు సుష్మా స్వరాజ్తో టచ్లో ఉండని మన కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి పరిస్థితి సోనియా గాంధీ గారు ఆ బిల్లు పెడితే వాళ్ళు ఓకే అంటేనే మనం బిల్లు పెడదాం, లేకపోతే కాదు అని చెప్పింది. ఎందుకు సపోర్ట్ చేసిందండి? ఉద్యమంలో లేరా ఆయన మాట్లాడతాడు? కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు జేఏసీ స్టీరింగ్ కమిటీలో సభ్యులు. వేణుగోపాల్ రెడ్డి గారు అడుగుతున్నారు. మరి సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేసిర్రు, సోనియా గాంధీ గారు పెట్టి పార్టీ అది ఓకే, మీరు మంచిగానే చెప్పారు, కాదనట్లేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకున్నది, సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చారు, తెలంగాణ వచ్చింది. మరి ఎందుకు పదే తెలంగాణ ఇట్లిచ్చారు అట్లిచ్చారు తలుపులు పెట్టి మూసిచ్చారు, పాకిస్తాన్ తో ఇండియాతో పోస్తారు? ఎందుకన్నా అట్లా మాట్లాడకూడదు? మీరు చేసింది తప్పు విభజన. తెలంగాణ మీద ఎప్పుడు ఏర్పాటు ఎందుకు ప్రధానమంత్రి గారు విభజన చట్టం తప్పుడు తయారు చేసినారు. ఆయన ఎట్లా విభజన కాదు, విభజన చట్టం తప్పుడు చేసినారనేటువంటిది అది చర్చ కాదు ఇప్పుడు. ఖండించడం ఏంటి? అక్కడ జరిగింది ఏంటి? మీరు తప్పు విభజించినారు. ఫీజిబిలిటీ చదువు అరే అవన్నీ కాదు. ఆ రోజుగా విడిపోవాలా విడిపోవాలా అనేది అందరికి కావాలి. ఆ రోజు రాకపోతే బిల్లు రాదుగా. ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. మీకు జ్ఞాపకం ఉందో లేదో అది? నాగేందర్ గౌడ్ గారు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్. నాగేందర్ గారు ఇప్పుడు మీరు నేను ఇంతకుముందు అన్నట్టు 10 ఏళ్ళు మీరు అధికారాన్ని చేపట్టినప్పుడు ఏ రకంగా కేంద్రము వివక్ష చూపింది అనేది కేసీఆర్ గారు చాలా కామెంట్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏంటి మీరు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టే అని చెప్పేసి ఇవాళ మద్దతు ఇచ్చి రేపు పొద్దున రాష్ట్రానికి నిధులు వచ్చే విధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు మేము పదే గతంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అనేక మార్లు వాళ్ళకు మద్దతు ఇవ్వడం జరిగిందండి.
మద్దతు ఇచ్చినాక ఇప్పుడు వెంకరెడ్డి గారు కూడా ఉద్యమకారుడు, ఆయన కూడా విభజన తప్పుపడుతున్న వాళ్ళ పార్టీ లైన్ ఏదైతే ఉందో అది తెలుసుకున్న తర్వాత వాళ్ళ నేనేమంటున్నా అంటే అది తెలుసుకున్న తర్వాత మేము వాళ్ళతో ఫైటింగ్ పోయినాం అనే వాళ్ళ మీద ఉద్యమం చేసినాం. దాన్ని తప్పుపట్టిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మరి ఈ రోజు ఏం సాధిస్తున్నాడు, ఎట్లా సాధిస్తున్నాడు అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఇంకోటి పదే పదే అంటున్నారు, ఏదైతే కిషన్ రెడ్డి గారు అంత పవర్ఫుల్ అంటే ఈ ప్రాంతం నుండి అతను మంత్రివర్గంలో ఉన్నాడండి, ఒక ముఖ్యమైన సీనియర్ నాయకుడు కాబట్టి డెఫినెట్ గా ముఖ్యమైన వ్యక్తి అయినా అతను సలహాలు కూడా తీసుకుంటారు ఖచ్చితంగా నిధులు విడుదల చేస్తారు అనేది ఇది పోల్చడం తప్పు. ప్రధానమంత్రి గారే ఫైనల్, కానీ ప్రధానమంత్రి గారి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆగినప్పుడు ఈ ప్రాంతం కొరకు రిప్రజెంట్ చేయవలసింది ఆయన అన్న. ఇప్పుడు ఈ ప్రాంతం కొరకు రిప్రజెంటేషన్ ఎవరు చేయాలి? కిషన్ రెడ్డి గారు చేయొద్దా? అవును, ఆయన అధికారంలో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, సీనియర్ నాయకుడు, మోదీ గారి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేసేది అది కాదా? అందుకని నేను ఏమంటున్నా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడు, అడిగేట ఆయన అడగడు, ఇది రకరకాల జరుగుతుంది అనేది మా అభిప్రాయం. రెండవది నేను ఏమంటున్నా, నేను ఒకటి స్పష్టం చేస్తున్నది ఏంటంటే అవును మాటికి విభజన తప్ప అంటున్నారు. ఎట్లా తప్పనా? ఇప్పుడు నేనేమంటున్నా, మీరు సపోర్ట్ చేయకుంటే మీ బాబు సపోర్ట్ చేస్తుండే. ఎందుకొరకు అంటే ఆ రోజు ఏదైతే తెలంగాణ లోపల తెలంగాణ అన్నోళ్ళు కాదు, తెలంగాణ అన్నోళ్ళు ఇప్పుడు వెంకరెడ్డి అని అంటున్న మాట, ఇప్పుడు అంటున్న మాట కూడా ఈయన ఇంటికి కూడా పోకుండా ఆ రోజు అయితే ఆ పరిస్థితి ఏర్పడ్డది రాష్ట్రం లోపల. తెలంగాణ మొత్తం ఏకమై కూర్చున్నది కాబట్టి ఏ గత్యంతరం లేని పరిస్థితిలో యూపీఏ ప్రభుత్వం బిల్లు పెట్టింది. బీజేపీ పార్టీ ఆ రోజు స్వర్గీయ అమ్మ ఆమె దేవత లెక్క ఆమె ఆ రోజు సపోర్ట్ చేసింది. మళ్ళా రాక్షసుడు లెక్క వచ్చిన తర్వాత 14 తర్వాత ఏందండి ఆ విభజనను తప్పుపడుతున్నారు? విభజనను తప్పుపడితే మీ చేతులు ఉన్నది కదా, మీరు సరిచేసి విభజన అంశాలను అభివృద్ధి చేయండి, విభజన అంశాలను సరిచేయండి. వాళ్ళు చేసిన తప్పును పదే తెలంగాణ ప్రజలు ఆత్మ క్షోభించే తీరుగా తెలంగాణ ఎంతమంది ఉద్యమకారుల బలిదానాల తర్వాత వచ్చిందండి, దాన్ని తప్పు పట్టడము. ఇద్దరే ఉండి చేసిండ్రా? ఇద్దరే ఉండి చేసిండ్రు, పిడికేడు మందే ఉద్యమం చేసిండ్రు. తెలంగాణకు అభివృద్ధి కొరకు మనం చర్చించుకునే పరిస్థితి వస్తున్నది. కిషన్ రెడ్డి గారు ఎందుకు చేయడండి? ఎందుకు చేయాల్సిన బాధ్యత లేదా? ఆయన అడగాల్సిన బాధ్యత పదే మనం చెప్తున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి లోపల ముఖ్యమంత్రి గారు అది ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు. నాగేందర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే డిమాండ్ చేశారో, నాగేందర్ గారు ముఖ్యమంత్రి గారు మరి ఏమైంది, ఏం చేస్తున్నాడు? ప్రతి దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు విఫలమవుతున్న పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇష్యూ లోపల కూడా విఫలమవుతున్న పరిస్థితి ఉన్నది. ఏది కూడా చేయలేకపోతున్నారు, ఏది కూడా అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఏదాన్ని కూడా ఒకసారి కేంద్రంతో సఖ్యత ఉంటా అంటారు, ఓసారి కేంద్రం ఇస్తలేదంటారు, ఓసారి ఇక్కడ ఉంటారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు చేయలేరు, కేసులు చేయలేరు. ఎట్లా చేస్తారు? కేసులు ఏ విధంగా చేస్తారు? ఎన్ని కమిషన్లు వేసినాక ఏం తేలింది వీళ్ళ దగ్గర? మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఎన్నిసార్లు స్టేట్మెంట్ల కొరకు పిలిచిండ్రు? ఆ పిలిచిన తర్వాత ఏం జరిగింది? బయట ఏం ఫోకస్ చేసిండ్రు? ఇప్పుడు పోతున్నారు, ఇక రారు, మార్నింగ్ పోతున్నారు అక్కడ ఎంక్వైరీకి, మళ్ళీ సాయంత్రం ఇంటికి రారు, అరెస్ట్ చేస్తారు అని చెప్పి రకరకాలుగా పుకార్లు చేసి రాజకీయంగా దాన్ని వాడుకోవాలని చూసి తప్పిస్తే ఎక్కడండి? ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు అదే గిట్ట ఒకవేళ 14లో మేము గిట్ట అనుకునింటే, మేము గవర్నమెంట్ వచ్చినాక గిట్ట మేము అనుకునింటే ఒక కాంగ్రెస్ ఆయన మిగులుతుండేనా? ఎన్ని అవినీతి జరిగింది అప్పుడు? ఎంత జరిగింది? అంత జరిగిన దాంట్లో తెలంగాణ రాష్ట్రం కొరకు అభివృద్ధి చేసిన వాళ్ళని పట్టుకొని అనేక కమిషన్లు వేసేసి అనేక రకాలుగా హింసిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికతోని
జరుగుతుంది Right. నేను చెప్తా ఉన్నా. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ, అంటే ముఖ్యమంత్రి గారు అంటే చేద్దాము, ఏదన్నా చేద్దాము, మనం ఇచ్చిన హామీలు ప్రజలకు అమలు చేద్దాము, ఇంకేమైనా డెవలప్మెంట్ చేద్దాము, ప్రాజెక్టు కడదామంటే నిజమైన కేంద్రం నుంచి అంటే సరైన సహకారం లేకపోవడం, ఇబ్బందులు పెట్టడం జరుగుతుందంటారా? ఇప్పుడు ఒకటి సార్, నేను ఇప్పుడు ఇలా ప్రధానంగా మన చర్చ మెట్రో రైలు రెండో అన్ని- విస్తరణ కోసం సంబంధించి అవును. ఇప్పుడు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి నిధులు వచ్చి ఉన్నాయి, అవి రిలీజ్ కావాలి. దీనికి కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు అనేది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వివరించారు. సో నేనేమంటే కిషన్ రెడ్డి గారికి ఒక బాధ్యత ఉన్నది. కిషన్ రెడ్డి గారు ఇంపార్టెంటా పవర్ఫుల్లా అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారో కానీ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆయన మాకు ఇన్ఫ్లుయెన్స్ ఆయన పవర్ఫుల్లే, ప్రధానమంత్రి ఉండొచ్చు, దేశానికి ప్రధానమంత్రి ఉండొచ్చు, కానీ తెలంగాణ నుంచి ఒక కేబినెట్ మంత్రిగా ఇక్కడి నుంచి ఆయన ఇక్కడ గెలిచి అక్కడ కేబినెట్ లో ఉన్నాడు కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారి పైన ఉన్నది. సో మేము అది ఎరగజేసినాం ఆయనకు, అంతే. మీరు ఇట్లా చేయకండి, మీరు ఈ నిధులు వచ్చినట్టు చూడండి, దీన్ని ఏమాత్రం అడ్డుకోకండి అనేది ప్రయత్నంలో భాగంగా చెప్తున్నాం తప్ప కిషన్ రెడ్డి గారు ఏ అంశంలో ముందుకెళ్తున్నారంటే నాకు అర్థం కాదు. కేబినెట్ మంత్రిగా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి ఏం కావాలి అని రాష్ట్ర మంత్రికి సంబంధించిన అధికారులు పిలిపించుకోవచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీకి పిలిపించుకోవచ్చు, మాట్లాడవచ్చు, రాష్ట్రంలో ఏమేమి పెండింగ్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి ఆయన సమీక్ష చేయొచ్చు. మీకు ఇప్పుడు ఆయనే ఇనిషియేటివ్ తీసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఆయనే ఇనిషియేటివ్ తీసుకోవచ్చు. అది కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి కావచ్చు, రైల్వే కావచ్చు, ఇంకేమైనా పెండింగ్లు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి నేనున్నాను, ప్రతినిధిగా మొత్తం నేను చూసుకుంటాను, మీరు అందరూ రండి అని ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని సమీక్ష చేసి రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ కూడా ఇప్పుడు ఆయనే క్రెడిట్ తీసుకోవచ్చు. ఆయన సమీక్ష పెట్టొచ్చు కదా, ముఖ్యమంత్రి గారు కూడా పిలిస్తే వస్తారు కదా ఢిల్లీకి, ఎందుకు రారు కేంద్ర మంత్రిగా? మీరు ఎప్పుడు పిలిచిర్రా? రాష్ట్రానికి సంబంధించి అధికారులు పిలుచుకున్నారా? ఏమేమి పెండింగ్ ఉన్నాయి అడిగిర్రా? ఎప్పుడైనా ఈ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మీరు ఎప్పుడైనా ఆలోచన చేసిర్రా? మీరు అసలు ఆలోచనే చేయరు. ఎప్పుడైనా రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు కానీ, కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మీ ఎంపీలు కానీ ఎప్పుడైనా ఢిల్లీలో తెలంగాణ అభివృద్ధి కోసం ఎప్పుడైనా మీరు సమీక్ష నిర్వహించరండి? మీరేనా ఒక విషయం అడుగుతాను, వేణుగోపాల్ రెడ్డి గారు, పార్లమెంట్ సమావేశాలు వేణుగోపాల్ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు ఒక పాయింట్, వేణుగోపాల్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి గారు ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఇట్లా ఉంది అని చెప్పి మీరు ఒక మీటింగ్ పెట్టి తీసుకుపోతే అయిపోయింది కదా. అదే నేనేమన్నా సార్, ప్రతిసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఎంపీలను కూడా పిలిచి మీరు పార్లమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిందిగా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా బీజేపీ ఎంపీలను కాల్ చేసి సమీక్ష నిర్వహించారు. వచ్చారు కొంతమంది ఎంపీలు, వచ్చారు కొంతమంది రాలేదు, అట్లా 3 సార్లు సమావేశాలు జరిగినాయి. మీరే ఇనిషియేటివ్ తీసుకొని కేబినెట్ మంత్రి ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ ర్యాంకు కేబినెట్ మంత్రి రాష్ట్రం నుంచి మీరు ఉన్నారు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా ఆ ధోరణిని ఎప్పుడైనా ఆలోచించారండి? వివిధ రాష్ట్రాల్లో చూడండి, తమిళనాడులో చూడండి, కర్ణాటకలో చూడండి, కేరళలో చూడండి, అన్ని రాష్ట్రాల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళు సమావేశం నిర్వహించుకొని మన రాష్ట్రానికి కావాల్సింది ఏంటి, రైల్వే నిధులు ఏంది, ఇంకా బడ్జెట్ ఏంది, అభివృద్ధి ఏంది, రోడ్లు ఏంది, మున్సిపాలిటీ ఏంది, కార్పొరేషన్ ఏంది, వీటి కేంద్రం నుంచి వచ్చే భాగస్వామ్య నిధులు ఏంది, ఇవన్నీ కూడా రావాల్సిన సమీక్ష నిర్వహించుకుంటారు. మీరు ఎప్పుడైనా ఆ ఇనిషియేషన్ తీసుకున్నారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తీసుకుంటే మీకు మీరే బలోపేతం అవుతారు కదా, ఆ క్రెడిట్ మీకే వస్తుంది కదా. ఓకే రైట్. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమేం కావాలో తీసుకొని వస్తారు కదా మీ ముందుకి. రైట్. అరే మేమే మిమ్మల్ని అడగాల్సి వచ్చిన పరిస్థితి, మీరు అడ్డుకుంటున్న పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మీరే పాలన చేయొచ్చు కదా కేంద్రం నుంచి. ఇక అన్ననేమో మొత్తం రాష్ట్రం అంతా ఫెయిల్ అయిపోయింది, రాష్ట్ర పరిపాలన అంతా ఫెయిల్ అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం అంతా ఏదో మంచిగా నడుస్తున్నట్టు, మీరు ఇచ్చిన హామీలని మీరు ఇచ్చిన మేనిఫెస్టోలని మీరు అన్ని అమలు చేసిరా? ఫర్టిలైజర్స్ కూడా పరిస్థితిలో మీరు ఉన్నారు. పంట ఎక్కువ పండింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోరు, ఇవన్నీ చేయరు. మీరు ఏం చేయాలి? మీరు ఫెయిల్ అయిపోయారు. వీళ్ళంతా పాస్ అయిపోయారట, మేము ఫెయిల్ అయినామట. 13 ఏళ్ళ నుంచి మేము వచ్చి 2.5 ఏళ్ళు అయింది. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఇస్తున్నారా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ మనం ఉద్యోగాలు కథ అంటే ఒకటి సమయం లేదు. ప్లీజ్ నాగేందర్, సమయం లేదు. కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉద్యోగాలు వచ్చేది.
మొత్తం కనీసం అవినీతి కేంద్రంగా మీ మంత్రివర్గం పనిచేస్తుంది. అవినీతి కేంద్రంగా మీ మంత్రివర్గం పనిచేస్తుంది. బీజేపీ ఎంపీ ఏం మాట్లాడుతుందో తెలంగాణ మీద కూడా తెలంగాణ మీద వ్యాఖ్యలు చేస్తుంటే కోటేశ్వర గారు మీరు చెప్పండి. కోటేశ్వర గారు ఫైనల్ గా సమయం లేదు ప్లీజ్. కోటేశ్వర గారు కోటేశ్వర గారు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నా. విభజించిన పాయింట్ ఏంటి? 175 అసెంబ్లీలో సీట్ల సంఖ్య మీరు ఏం మాట్లాడతారండి? ఆయన మాట్లాడతారు. ఆయనకు భాష నేర్చుకోవాలండి. మేము ఎట్లా మేము అధికారంలోకి వస్తే మీరేం మాట్లాడండి. మేమన్నంటే పోల్ మేనేజ్మెంట్ మీరేం మాట్లాడతారండి? దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, వేణుగోపాల్ రెడ్డి ఒక నిమిషం ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు సమయం లేదు, ఒక నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు బిల్లు మీరు పెట్టిండ్రు. కోటేశ్వర గారు ఫైనల్ గా ప్లీజ్ ఒక నిమిషం. మీరు ఇద్దరు ఒక నిమిషం ప్లీజ్. వెంకరెడ్డి గారు మీరు ఇద్దరు ఒక నిమిషం ప్లీజ్. కోటేశ్వరరావు గారు ఒక నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. మీరు ఒక నిమిషం. కోటేశ్వర గారు సమయం లేదు ప్లీజ్. మీ ఇద్దరు ఒక నిమిషం. ఒక నిమిషం ప్లీజ్. ఒక నిమిషం. వెంకరెడ్డి గారు మీ ముఖ్యమంత్రి తుపాకీ పట్టుకొని వచ్చిండు. ఉద్యమం గురించి మాట్లాడారు. సరే సరే అది వేరులేండి. మళ్ళీ ఉద్యమం టాపిక్ వేరు. చివరిగా సమయం లేదు. కోటేశ్వర ఒక్క పాయింట్ ఒక్క నిమిషం ప్లీజ్. వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు దయచేసి కొంచెం ప్లీజ్. పాకిస్తాన్ లో లైక్ లెక్క వస్తున్నాయి రాహుల్ గాంధీ గారికి. ప్లీజ్ ఆ సబ్జెక్ట్ మీరు బంగ్లాదేశ్ వస్తున్నాయి. లైక్ లెక్క వస్తున్నాయి. రైట్ రైట్ ఓకే ఓకే రైట్ రైట్ ఓకే ప్లీజ్ సమయం లేదు ప్లీజ్. సమయం లేదు. నాగేంద్ర గారు ప్లీజ్ ఏదో క్లోజ్ సమయం లేదు ఏం చెప్తున్నారు. నేను ఒక్కటే విషయం అంటున్నా. చెప్పండి సమయం లేదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారి నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి గారి వరకు ఏమంటున్నారు అంటే విభజన సక్రమంగా జరగలేదు, విభజన తప్పు జరిగింది అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? మన డబుల్ ఇంజన్ సర్కార్ మీరు ప్రయత్నం చేయడము ఇదంతా తెలంగాణ విభజన సక్రమంగా జరగలేదు అనే ఎజెండా మీద మీరు పోతున్నారా రేపొద్దున? ఒకవేళ అనుకోకుండా మీరు ఏమైనా జరిగితే తెలంగాణ విభజన తప్పు పట్టి విభజనను రద్దు చేస్తారు. అది స్పష్టం చేయాలి. స్పష్టం చేయడానికి డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. మరి ఈ మాట మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి ఉద్యమకారుడు. ఇది క్లియర్ అవుతున్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలు తప్పుగా రాసినారు. ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారు? మరి ఎందుకు సరి చేస్తలేరు? మోదీ బోడీ అని ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చా? ఒకటి మనం వెంకరెడ్డి గారు మళ్ళీ మనం నాగేంద్ర గారు మనం మళ్ళీ అటు సైడ్ వెళ్ళామనుకో మనం వెంకరెడ్డి గారు మన టాపిక్ దీని మీద ఉందామండి ప్లీజ్. ఒక నిమిషం ప్లీజ్. వెంకరెడ్డి గారు టాపిక్ మనం దీని మీద ఉంది. దయచేసి మళ్ళీ మనం విభజనకు సంబంధించి వెళ్ళాలంటే 2-3 గంటలు కావాలి మనం చర్చించాలంటే. ప్లీజ్ వద్దు, సమయం లేదు నాకు. ఒకటి కోటేశ్వర గారు చివరిగా ఒక్క నిమిషం ప్లీజ్. ఏం చేశారు? బలిదానాలు చేసిన వాళ్ళకి ఉద్యమకారులు ఏం చేశారు? అందుకే మూడు నిమిషాలు తీసుకున్నారు. సమయం లేదు ప్లీజ్. ఒకటి కోటేశ్వర గారు ఓడిపోయినప్పుడు ఉద్యమం చేస్తారు. ఓడిపోయినప్పుడు ఉద్యమకారులు జ్ఞాపకం వస్తారు. అప్పటిదాకా వాళ్ళ మీద దాడి పెట్టారు. మీరు ఇందిరా పార్కులు మూసేసారు. మీరు తెలంగాణ విభజననే తప్పుపట్టిన వెంకటరెడ్డి గారు ఒక నాగేంద్ర గారు దయచేసి నాగేందర్ గారు మనం చాలాసార్లు ఒకటి చివరిగా కోటేశ్వరరావు గారు సమయం లేదు. ఒక విషయం చెప్పండి. ఈ రోజు కిషన్ రెడ్డి పైన ఈ రకమైన కామెంట్స్ అయితే ముఖ్యమంత్రి గారు చేశారు. మరి ఇప్పటికైనా సరే కిషన్ రెడ్డి గారు IRFC నుంచి నిధులు విడుదల చేయండి అని చెప్పే అవకాశం ఉంటుందా? ఇంత డ్యామేజ్ అయిన తర్వాత షార్ట్ గా 1 minute లో చెప్పండి. సమయం లేదు ప్లీజ్. ఉంటుందా ఉండదా అని కాదు, ఉండాలి అనేది నా అభిప్రాయం. ఎవరైనా ఎందుకంటే ఆయన మీద ఆరోపణ చేసినప్పుడు ఇంకెవరు ప్రధానమంత్రి గారు చెప్తారా లేకపోతే బండి సంజయ్ గారు చెప్తారా? అందుకని కిషన్ రెడ్డి గారే దాని మీద వివరణ ఇవ్వాలి. ఆ వివరణ సక్రమంగా ఉంటుందా లేదా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు పార్టీలు తర్వాత నిర్ణయించుకుంటాయి. అందుకని వెంటనే ఇవ్వాలి. అది నష్ట నివారణ లేకపోతే వివరణ, దానికి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే బంద్ ఇప్పుడు
కిషన్ రెడ్డి గారి కోర్టులో ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే. మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఆ బంతిని తీసి కిషన్ రెడ్డి కోట్లు వేశారు. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో, ఎలా రియాక్ట్ అవుతారు కిషన్ రెడ్డి అని చూద్దాం. థ్యాంక్ యూ అండి చర్చలపల్లి వెంకటరెడ్డి గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా నాగేంద్ర గారికి, ఇక కోటేశ్వర గారికి. చర్చలపల్లి మీ అందరికి ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి ఈరోజు రాష్ట్రానికి అంటే ఫేజ్ 2 అనుమతి ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం, దీనికి అందరి కారణం కిషన్ రెడ్డి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అందులో వాస్తవం అయితే, ఎందుకంటే ఈరోజు ఐఆర్ఎఫ్సి నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది, కానీ ఈరోజు నిధులు విడుదల కాకుండా అడ్డుకున్నారు. దాని వెనుక కేటీఆర్ ఉన్నారు, కిషన్ రెడ్డి అయితే అడ్డుకున్నారు అనేది ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేశారు. మరి నిజంగా ఆ పరిస్థితి ఉందా ముఖ్యమంత్రి గారు చేసిన ఆరోపణలపైన? మరి ఎందుకంటే ఇప్పటికీ ఆయన మాట్లాడిన తర్వాత చాలా వరకు నిజమేనా అనేది అంటున్నారు. దీనిపైన మన కిషన్ రెడ్డి గారు ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి నిజమా ఏంటి అనేది, ఎందుకు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది, నిజంగా కిషన్ రెడ్డి గారు ఆపారా, లేక అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు సరైన డిపిఆర్ ఇవ్వకపోవడంతో ఆగింది అయ్యిందనేది మరి కాసేపట్లో కిషన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది దీనిపైన. సో ఏదేమైనప్పటికీ ఈ యొక్క మెట్రో హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి ఒక రాజకీయ దుమారం అయితే లేపుతుంది. దీనికి సంబంధించి మరి ఈ ఆలస్యానికి ఎవరు కారణం ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నది 6 సామాన్యుడి ఆరోపణం.